హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చాను. ఈ మార్నింగ్ రొటీన్ మీకు ఎంతగానో నచ్చిద్ది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేనేంటంటే ఇవాళ మార్నింగ్ రొటీన్లో మొత్తం అంతా షార్ట్ అండ్ కట్ మోడ్లో చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే నైట్ మిగిలిన అన్నం ఉందండి. మనం చాలాసార్లు అన్నం మిగిలినప్పుడు పులిహోరను లేదంటారా అన్నం తాలింపను లేదంటే ఇంకా రకరకాలుగా చేస్తాం కదా. అలాగే కాకుండా ఈ విధంగా కూడా మనం మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్ కింద కూడా చేసుకోవచ్చని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. మనం నైట్ మిగిలిన అన్నంతో ఇలా చేసుకుని తిన్నాము అన్న ఫీలింగే ఉండదన్నమాట. డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకిప్పుడు ఒక చిన్న కూర గిన్నె నిండా సరిపడగా క్యాబేజీని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడైతే ఒక క్యారెట్ తీసుకుని దాన్ని సగం చేసుకుని ఆ సగంలో సగం ముక్కనైతే వేసుకుంటున్నాను. మీకు వీలైతే తురిమేసుకొని, లేదు అంటారా ఇలా సన్నగా కట్ చేయడం మాకు అవుతుంది అనుకుంటే కనుక మీరు ఇలాగ చాకుతోటి సన్నగా కట్ చేసేసుకోండి. చూస్తున్నారుగా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్కి సరిపడా ఘాటుకి నేను ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత ఆనియన్ తీసుకుని దాన్ని కూడా ఆఫ్ చేసుకుని ఆ హాఫ్ ముక్కని ఇలా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. ఇగోని వెజిటబుల్స్ని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిటి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కేలోపు ఒక గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేసి అందులో ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇలా ఒక 2 గుడ్లని బ్రేక్ చేసుకుని వేసుకుని దాన్ని చక్కగా బీట్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్నట్టయితే మనకి ఉప్పు అనేది ఎగ్స్కి బాగా పట్టుతుందన్నమాట. మనం తిన్నా కూడా ఎగ్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది. అదే రైస్లో వేసుకుంటే మనకి ఎగ్ అన్నది ఉప్పు పట్టదనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇలా గుడ్లని ముక్కగా అంటే పెద్ద పెద్ద పీసెస్ కింద మనం ముక్కలు చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుని చక్కగా ఈ ఎగ్ని అన్నది వేగనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసేసుకుంటున్నాం ఇందులో. అలాగే క్యారెట్, పచ్చిమిరపకాయ, ఆనియన్ చాపింగ్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మీకు నచ్చితే కనుక ఈ స్టేజ్లోనే సోయా సాస్, వెనిగర్ అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకొని, నేను ఆ 3 వాడట్లేదు ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు. ఇది నేను పిల్లలకి చేసి పెడుతున్నాను కాబట్టి అందుకోసం అనేసి వేయలేదనమాట. ఇది వచ్చేటప్పటికి షెజ్వాన్ సాస్ అండి. ఇది పచ్చిమిరపకాయ మనకి వెల్లుల్లిపాయతో తయారు చేస్తారు. ఇదైతే అంత బాడీకి ఏం చెడు కాదనమాట. ఇది మనం ఇంట్లోనూ చేసుకోవచ్చు, చేసింది డీమార్ట్లోనూ అమ్ముతారు. షెజ్వాన్ సాస్ మనకి ఫ్రైడ్ రైస్కి కానివ్వండి లేదంటారా అదేంటి పాస్తాలకు కానివ్వండి, ఈ షెజ్వాన్ సాస్ అన్నది చాలా బాగుంటుందన్నమాట. మనం ఈ వెనిగర్ అవి వేసే కంటే కూడా ఇలా షెజ్వాన్ సాస్ అన్నది ఒకటి తెచ్చుకుని పెట్టుకున్నాము అంటే ఇంట్లో చాలా బాగా ఇలాంటి రెసిపీస్కి బాగా పనికొస్తుందండి. ఇప్పుడు రైస్ అంతా బాగా కలిసాక ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి చక్కగా ఇదంతా రైస్ని కలిపేసుకోవాలండి. ఉప్పు అంతా రైస్కి పర్ఫెక్ట్గా పట్టేలాగా ఇలా ఒక్కసారి చేసుకోండి. మీరే అంటారు అసలు బయట నుంచి ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటాం ఎందుకు, మనం ఇంట్లోనే ఇంత టేస్టీగా చేసుకుంటున్నప్పుడు అనుకుంటారనమాట. చాలా బాగుంటుంది. మీకు లేదు వేసుకోవాలి అనిపిస్తే కనుక మనకి వెనిగరు, సోయా సాస్ అన్నది కూడా వేసుకోండి. కానీ అది హెల్త్కి అన్నది అంత మంచిది కాదనమాట. మనం ఇంట్లో చేసుకుంటున్నప్పుడు హెల్తీగా హైజీనిక్గా చేసుకోవాలి కదా, ఇంకా అందుకోసం అనేసి నేను వేయలేదు. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు రైస్ని వేపుకున్నాక మనమైతే సర్వ్ చేసేసుకుంటామే. టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నది తయారైపోయింది అనమాట. చాలా బాగుంటుంది. నైట్ మిగిలిన అన్నంతో చేసాము అన్న ఫీలింగే ఉండదు. చాలా బాగుంటుంది. ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయిందండి. ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. కిచెన్ అంతా చూసారు కదా ఈ రేంజ్లో ఉంది. ఇంకా నైట్ అయితే ఏ పని చేయలేదన్నమాట. ఇంకా వర్షం అయితే చాలా పెద్ద వర్షం పడ్డది మాకు నైట్. ఇంకా ఆ గాలికి ఉరుములకి ఇంకా పిల్లలైతే అస్తమానం మా చిన్ని పాప బాగా పేచీ పెట్టేసింది అనేసి
ఇంకా భోజనాలు అయ్యాక ఇక్కడి అక్కడ పెట్టేసి ఇంకా పడుకుండిపోయాను అనమాట. ఇంకా పొద్దున్న లెగ్గానే ఇంక ఇవన్నీ చేసేసుకుంటున్నా. ఇంక ఇదంతా క్లీనింగ్ అయిపోయాక చూపిస్తాను. చూసారుగా క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా మీకు ఏంటంటే ఇవాళ కొంచెం డిఫరెంట్గా చూపిద్దాము అనేసి కిచెన్ అంతా క్లీన్ చేయకముందు అండ్ చేశాక ఎలా ఉంది అన్నది అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిపోయింది కదండి. ఇంకా డైనింగ్ టేబుల్, టీపాయి అవన్నీ కూడా ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను అన్నది కూడా చూపిస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోలో కూడా మధ్య మధ్యలో మీకు చిన్న చితక టిప్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. మీరు స్కిప్ చేసేస్తే ఆ టిప్స్ అనేవి మీరు మిస్ అవుతారు. ఇంక ఇప్పుడు ఏంటంటే డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇవి వచ్చేటప్పటికి జీడి పిక్కలు అంటారు కదండి. ఆ జీడి పిక్కలు గట్టిగా బీసిపోయినప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేసి అప్పుడు మనం కట్ చేసినట్టయితే ఆ జీడి పిక్కలు అన్నవి కొంచెం మెత్తగా అయ్యి ఈజీగా కట్ అవుతాయి అనమాట. ఇంక ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయన్నీ తీసేసి శుభ్రంగా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను కదండి. ఈ స్ప్రే బాటిల్ అన్నది మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఈ స్ప్రే లిక్విడ్ అన్నది మనం గాజు ఐటమ్స్ ఏయైనా కానీ ఆ స్ప్రే తోటి చాలా ఈజీగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలన్నది మొన్న అప్లోడ్ చేసిన ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియోలో ఆ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలన్నది చెప్పానమాట. ఆ వీడియో మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డెఫినెట్గా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా దివాన్ కార్డ్ కూడా సదిరేసుకుంటున్నానండి. ఇంకా పిల్లలు తినే వాళ్ళంతలో వాళ్ళు తినాలి అంటే కనుక మొత్తం ఇల్లంతా జిమ్మేస్తారండి. కానీ మనం మ్యాక్సిమం వాళ్ళంతలో వాళ్ళు తినడానికి అలవాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుందని మనకి వాళ్ళకి తినిపిస్తూ అలవాటు చేసామండి. ఇంకా స్కూల్కి పంపించాలి అన్న ముందు నుంచి వాళ్ళంతలో వాళ్ళు తినటం అన్నది అలవాటు చేయాలండి. అలా అలవాటు చేసే ప్రాసెస్లోనే చూస్తున్నారుగా కిందంతా ఎలా వంపుతున్నారో. ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. పిల్లలకి ఒకటి నేర్పాలి అంటే మనకి 2 పనులు ఎక్స్ట్రా అవుతాయి. అలాంటివి పట్టించుకోకుండా మనం చేస్తున్నట్టయితే వాళ్ళంతలో వాళ్ళకి మనం కొన్ని పనులు నేర్పచ్చు అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే దివాన్ కార్డు క్లీనింగ్ అయిపోయింది కదండి. ఇంకా టీపై కూడా తుడిచేసుకున్నా. టీపై కిందగా పైన గ్లాసే అనమాట. ఇంకా అదంతా క్లీన్ చేసేసుకున్నా. ఇలాగా టీవీ కాడ ఉన్న ర్యాక్ కూడా తుడిచేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా చక్కగా ఊడ్చుకుంటున్నానండి. అలాగే ఊడుస్తున్నప్పుడే నేను ఏంటంటే డైనింగ్ టేబుల్ అనేసి, టీపై అనేసి, అలాగే రాజా చైర్ అనేసి ఇలాంటివన్నీ కూడా దులుపుతూ సదురుతూ ఊడ్చుకొచ్చేస్తానమాట. నాకు పని అన్నది సులువుగా ఉంటుంది అలా పని వెనకాల పని చేసుకుంటే. ఇంక ఇల్లంతా ఊడ్చుకొచ్చేసాను కదండి. కసు కూడా ఒకసారి వెత్తేసుకుంటున్నాను. ఇల్లు ఊడ్చేటప్పుడు అవి కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయండి. అవి కూడా ఎక్కడికక్కడ సదిరేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే మడతేస్తున్నాను అనమాట. బట్టలు చూసి దడుచుకోకండి, చాలా ఎక్కువనే అనమాట. ఇంచుమించు వారం రోజులు బట్టి సదరలేదనమాట, బట్టలు మడత వేయలేదనమాట. ఆ వారం రోజుల బట్టలు ఇప్పుడే మడతేస్తున్నాను. అండ్ ఇంకా మా వారి వైట్ బట్టలు అయితే మడతేసేసానండి. అవైతే ఇస్త్రీ కోసం అనేసి బ్యాగ్లో పెట్టేసుకుని బ్యాగ్ పక్కన పెట్టేసుకున్నా. ఇంక ఇప్పుడైతే మిగిలినన్ని మడత వేసేసుకుంటున్నాను అనమాట. ఈ బట్టలు మడతేసేంతసేపు మ్యూజిక్ అన్నది యాడ్ చేస్తా, వింటూ చక్కగా ఎంజాయ్ చేసేయండి.
చాలామందికి సందేహం రావచ్చు కదా, ఇన్ని బట్టలు అయ్యేదాకా ఎందుకు, ఎప్పుడప్పుడు మడతేసేసుకోవచ్చు కదా అనేసి. నేను ఎప్పుడు చెప్పేది మాట ఇప్పుడు చెప్తున్నాను. నేను యూట్యూబ్ కోసం కొంత సమయం ఇవ్వాలి అంటే నేను కొన్ని పనులు ఆపేసుకోవాల్సి ఉంటాయండి ఇంట్లో. అలాంటి పనుల్లో మేజర్గా ఈ పని అన్నది బట్టలు మడతేయటం అన్నది ఆపుతానమాట. ఒకేసారి వీడియో ఎప్పుడైనా తీయకుండా ఉంటాను చూడండి, ఆ రోజున ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటాను. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఇది నేను వీడియో అప్లోడ్ చేయనప్పుడు రోజు వీడియో అప్లోడ్ చేయని రోజున ఈ పనులన్నీ పెట్టుకుంటానమాట. ఇంకా ఇవాళ ఆ వీడియో కింద మీకు ఇది పెట్టాలి అనుకున్నా. అలాగే ఏంటంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఈ వీడియోలో ఏంటంటే, నైట్ అన్నం మిగిలిపోయినా కూరలు మిగిలిపోయినా ఎలా వాడుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది అన్నది చెప్పాలి అన్న ఇంటెన్షన్ తోటి ఇంకా టైటిల్ అయితే నేను ఆ విధంగా పెట్టాను. ఆ పాయింట్ చెప్తూ పాటు నేను వీడియో షూట్ చేయనప్పుడు ఇంట్లో చేసుకునే పనులన్నీ ఇవన్నమాట. ఇన్ని నేను ఆపుకుంటేనే వీడియో అన్నది నేను చేయగలుగుతాను. ఇంచుమించు ఒక్కొక్క వీడియోకి నాకు 8 గంటలు అలా పట్టేస్తుంది అనమాట. వీడియో తీయటము, ఎడిటింగ్ చేయటము, థంబ్నెయిల్ చేయటం, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వటం చాలా టైం అన్నది అవుతుంది అనమాట. నా రోజు మొత్తంలో నేను కొన్ని పనులు ఆపుకుంటేనే యూట్యూబ్లో వీడియోస్ అన్నవి చేయగలుగుతాను. అండ్ పిల్లల్ని చూసుకుంటూ మా వారు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటారండి. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, పిల్లల్ని ఈ వీడియో తీసేటప్పుడు కానీ ఖచ్చితంగా పిల్లల్ని ఒకరు చూడాల్సి ఉంటుంది. అది మా వారు నాకు సపోర్ట్గా ఉండబట్టే నేను ఈ యూట్యూబ్లో వీడియోస్ అన్నవి తీయగలుగుతున్నాను అనమాట. నిజంగా ఈ విషయానికి వచ్చేటప్పుడు మా వారికి చాలా పెద్ద థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. నిజంగా చాలామంది సపోర్ట్ చేయరండి. నా అదృష్టం ఏంటంటే మా వారు నాకు సపోర్ట్గా ఉన్నారనమాట. ఇంకా బట్టలు మడతేయటం అయిపోయింది కదా, ఇంకా ఏంటంటే నిన్న మధ్యాహ్నం చామదుంపల పులుసు పెట్టానండి. ఇంకా నిన్న మధ్యాహ్నం తినేసాక మా వారు ఏమన్నారంటే నైట్ వేరే కూర వండమన్నారనమాట. చామదుంపల పులుసు కొంచెం ఉండిపోయింది, అలాగే నిన్న నైట్ వండిన కూర కూడా కొంచెం ఉందనమాట. ఇంక ఇవాళ ఏం చేస్తున్నానంటే ఓన్లీ రైస్ అయితే వండేసానండి. ఇంకా నిన్న మిగిలిన ఈ కూరలు ఉన్నాయి కదండి, ఆ కూరలను అయితే నేను ఈ పూట వేడి చేసి పెట్టేస్తున్నాను. ఇంకా మా పిల్లలు కూడా చక్కగా తినేస్తారు, ఏం పేచీ పెట్టరు. మా వారు కూడా ఏం పేచీ పెట్టరు, నువ్వు ఇప్పటికిప్పుడే వండి పెట్టాలి, నేను వేడిగానే తింటాను. ఇంక ఇలాంటివి ఏముండదు. వేస్ట్ అన్నది చేయకుండా వాడితే ఆయనకి చాలన్నమాట. కూర కానివ్వండి, లేదంటారా అన్నాలు కానివ్వండి, ఆయనకి వేస్ట్గా పడేస్తే అస్సలు నచ్చదనమాట. ఇంక ఇలా చేసి పెడితే కనుక మా వారు తినేస్తారు. మీకు ఎప్పుడైనా కానీ లేదు అన్నం మిగిలిపోయినా నేను పొద్దున్న చూపించాను అలాగా మనకి రకరకాల రైసులు అయితే చేయొచ్చు, అలాగైనా చేయొచ్చు. లేదంటారా ఇలా కూరలు మిగులుతాయి కదా, ఇంకా మగవాళ్ళకి పెడతాం ఇష్టం లేదు అనుకుంటే కనుక మనమైనా సరే ఒక పూట మనకి కూర అన్నది తక్కువగా వండుకుని ఒక రోజు ఈ మిగిలిన కూరని మనం చక్కగా వేసుకుని తినేయచ్చు. అలా తినలేము అనుకుంటే ఏముంది, దానికి సాయంగా ఒక గుడ్డట్టు వేసుకుని చక్కగా తినేయచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనకి కూరలు కూడా వేస్ట్ అవ్వకుండా మనం వాడేసుకోవచ్చు అనమాట. మగవాళ్ళకి పెడతాం ఇష్టం లేకపోతే ఆడవాళ్ళం మనమైనా తినచ్చు. ఇంకా మనం తినడానికి ఇష్టం లేదు, ఇంట్లో వాళ్ళకి పెడతాం ఇష్టం లేదు అన్నప్పుడు ఎవరైనా ఉంటారుగా, కూర కూడా వండుకోలేని వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకైనా మనం కూర మిగిలింది ఇవ్వచ్చు అనమాట. అలాగైనా చేయండి. వండిన దాన్ని మాత్రం వేస్ట్గా పడేయకండి. మనం తింటమైనా చేయొచ్చు, బయట వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. అలా ఇస్తే పుణ్యము, ఇలా తింటే మనీ అన్నది వేస్ట్ కాకుండా మనం సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. నేనైతే కూర వేడి చేశాక ఆ మూకిడిని కూడా చక్కగా ఊడ్చేసుకుంటానండి, కొంచెం కూడా వేస్ట్ చేయకుండా అనమాట. నా అదృష్టం ఏంటంటే మా వారు అలా పెట్టినా కూడా తినేస్తారు, ఏమన్నారనమాట. ఇంకా అలా మీ ఇంట్లో వాళ్ళు కూడా మగవాళ్ళు తింటారు అనుకుంటే డెఫినెట్గా నేను చూపించిన విధంగా కూరలు అన్నవి వేడి చేసేసుకుని అలాగే తినేసేయచ్చు అనమాట. ఇదే నా ఇంటెన్షన్. ఈ వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే, ఏదైనా కూరలు మిగిలిపోయినప్పుడు మనం ఒక పూట కూర ఆపేసుకుని ఆ కూరలు అన్నవి సేల్ చేసేసుకోవచ్చు అనమాట. లేదు అంటారా ఎవరికైనా ఇవ్వటమైనా చేయొచ్చు. మీకు ఇంట్లో కూరలు కనుక అన్నం కనుక మిగిలిపోతే నేను చెప్పిన విధంగా ఒక్కసారి చేయండి, మీకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. మనం అప్పుడు వేడిగా వండుకొని తిన్న దానికంటే కూడా మనం వండిన దాన్ని వేస్ట్ చేయకుండా వాడితే నిజంగా ఆ ఫీలింగ్ అన్నది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నేను ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఏంటంటే ఇలా నైట్ ఉన్న
అన్నము తినాలన్నా, కూర తినాలన్నా ఏదోగా అనిపించేది. కానీ పోను 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 మనం మనకి సంసారంలో బాధ్యతలు అన్నవి ఎక్కువ అవుతున్న కొలది మనకి అప్పుడు అర్థమవుతుంది, ఓకే ఏది వేస్ట్ చేయకూడదు, డబ్బులు అనేవి అస్సలు వేస్ట్ చేయకూడదని మనకి అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇలాగా ఏది వేస్ట్ చేయకుండా చక్కగా మనకి మనం ఇంట్లోనే సరిపెట్టుకుని తినేస్తే చాలా హాయిగా ఉంటుంది, చాలా తృప్తిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ట్రై చేశారు అంటే కనుక మనకి పని ఒకరోజు తగ్గినట్టు ఉంటుంది, ఆ మిగిలిన కూరలను కూడా సేల్ చేసేసుకున్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా ఈ విధంగా ఒకసారి డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చేసుకున్న పనులు ఎలా అనిపించినాయి అన్నది కూడా డెఫినెట్గా మీరు కామెంట్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేసినట్టయితే మరొక వీడియోకి నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఏంటంటే నిన్న సాయంకాలం వాన పడ్డదన్నాను కదండి, ఇదిగోండి ఇంద్రధనుస్సు అయితే కనిపించిందనమాట, రెయిన్బో కనిపించిందనమాట. మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నా. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసిన వాళ్ళకి ఈ రెయిన్బోని చూసే అదృష్టం అయితే కలుగుతుందనమాట. రెయిన్బోతో పాటు పెద్ద ఉరుమును కూడా చూపిస్తున్నాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పటిదాకా బాయ్.